రక్షింపబడ్డాము అంటే అయిపోయింది. రెండవది రక్షింపబడుతూ ఉన్నాం, ఇది జరుగుతున్న కాలం, రక్షించబడుతూ ఉన్నాం. మూడవది రక్షింపబడబోతాము, ఇది జరగబోయే రక్షణ. వీటిని మనము వాక్యానుసారంగా కొన్ని వచనాలు మనం చూద్దాం. రక్షింపబడ్డాం, ఒకటేంటంటే దేంట్లో నుంచి రక్షించబడ్డాము అంటే పాపములో నుంచి, పాపములో ఉన్న శిక్ష నుండి మనము రక్షించబడ్డాము. పాపము ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పాపము నుండి మనం ఎలాగ రక్షించబడ్డాం అనేది క్లుప్తంగా మనము మొదటిది ఏంటంటే రక్షింపబడ్డాము అంటే ఇది జరిగిపోయింది. ఎప్పుడైతే మనం యేసునందు విశ్వసించామో ఈ కార్యక్రమము ముగించబడింది అనేది వాక్యానుసారంగా మనం చూద్దాం. పాపములో నుండి మనము ఏ విధంగా రక్షించబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక, పాపము ఎక్కడి నుంచి ఆరంభమైంది, అది ఎలాగా ఈ పాపము ద్వారా ఏమి ఉంది మానవులకు అనేది చక్కని వాక్యము చెప్పబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము అనేక సార్లు మనం చదువుకున్న మాట, ఈనాడు కూడా మనము చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యింది. చూడండి, పాపము గురించి చెప్తున్నాడు. ఈ పాపము ఎలాగ మొదలైందంట, ఒక్క మనిషిని ద్వారా పాపము వచ్చింది. ఒక్క మనిషిని ద్వారా పాపము వచ్చింది. చూడండి, ఆ మనిషిని ద్వారానే మరొక మనిషి ఇలాగా మానవుల యొక్క జన్మను మనం చూస్తే ఒక్క మనిషి నుండే ప్రతి వారు కూడా ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. దేవుడు మట్టి ద్వారా సృష్టించింది ఒక్క మనుషున్నే. అమ్మా, మట్టిని తీసుకొని జిగట మన్నుగా చేసి దానిని అన్ని అవయవాలు రూపించి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా మానవుడు జీవాత్మాయను. దేవుడు మట్టిలో నుంచి పుట్టి తయారు చేసింది ఎవరినంట, ఒక్క మనిషినే. ఆ మనిషి పేరే ఆదాము. అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడున్న మనమందరం కూడా దేవుడు మరలా మట్టి తీసుకుని మనందరం కూడా చేయలా. ఆ మనుషుల్లోనే ఆ ఉత్పత్తి ప్రక్రియను దేవుడు పెట్టి ఉన్నాడు. అతనిలో నుండే ప్రతి మానవుడు, ప్రతి జాతి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు రావడానికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఆ రీతిగా పాపము కూడా ఆదాము నుండే మొదలైంది. కాబట్టి ఇప్పుడు మనము ఏదైనా మనకు బలహీనం వస్తే, షుగరో ఇంకా కొన్ని వ్యాధులు మనం వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే ఏమంటాడు తెలుసా, ఇది మీ తల్లిదండ్రులకు ఎవరికన్నా ఉందా అని మనల్ని అడుగుతాడు. అంటే ఏంటి, కొన్ని వ్యాధులు ఏంటంటే పూర్వము తల్లిదండ్రులకు వస్తే అది బిడ్డలకు కూడా వచ్చే అవకాశము ఉంది. అలాగనే ఈ పాపము కూడా పూర్వము ఆదాములో నుండి రావడం జరిగింది. ఒక మనుషుని ద్వారా మరొక మనిషికి, మరొక మనిషి నుండి మరొక మనిషికి, ఇలాగా మానవులు అందరికీ కూడా రావడము జరిగింది. మరొక వాక్యమును గమనిస్తే చాలాసార్లు మనం చదువుకున్న మాట ఏందో తెలుసా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కూడా పాపము లేని మానవుడు ఎవరు కూడా లేడు. అయితే ఈ పాపము కారణంగా మానవునికి ఏమి ఉందంటే చూడండి, 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 23వ వచనములో మనం చూస్తే అక్కడ చక్కగా చెప్పబడి ఉన్నది, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, ఇది మానవునికి ఉన్న మానవుల్లో ఉన్న పాపాన్ని బట్టి కలిగే శిక్ష ఏంటో తెలుసా, మరణము. ఏమా ఏందంట, మరణం. అంటే ఇప్పుడు 12వ వచనం చదవండి, 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందంట, మరణమును లోకములో ఎలాగ ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ
అందరూ పాపము చేసినందున మరణము అందరికీ కూడా సంప్రాప్తి సమానమే. పాపం వలన వచ్చే ఆ మరణానికి ప్రతి మానవుడు పాత్రుడు. ఎందుకంటే ప్రతి మానవుల్లో ఏముందంట? పాపం ఉంది. ఆ పాపము కారణంగా ఆ శిక్ష ఏముందంటే మరణము. అంటే అది అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము మండే ఒక స్థలమే ఆ యొక్క మరణము. కాబట్టి ఇట్లుండగా ఇలాంటి ఈ యొక్క శిక్షకు పాత్రుడైన మానవుణ్ణి దేవుడు తన మహాకృపను బట్టి ఆ పాపాన్ని తన మీద వేసుకొని, అయ్యి అర్థమవుతుందా? ఆ పాపాన్ని తన మీద వేసుకొని ఆ పాపమునకు ఆయనే శిక్ష పొందాడు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తే 3వ వచనాన్ని కానీ మనం కానీ చదివితే, మానవునికున్న ఆ మరణము శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. దేని నిమిత్తమంట? పాప పరిహారం నిమిత్తం. ఎవరిలో ఉంది పాపము? ప్రతి మానవునిలో ఉన్న పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనకు ఉన్న ఆ శిక్ష ఎవరి మీద విధించాడంట? తన కుమారుడైన యేసు ప్రభు పైన విధించి, పాపము లేకుండా దేవుడు చేయడానికి తన కుమారుని పైన విధించాడు. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి సిద్ధపడతారో, యేసును సొంత రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టపడతారో, అలాగా విశ్వసించారో, వారి మీద ఉన్న ఆ అపరాధం లేకపోతే ఆ శిక్ష లేకపోతే ఆ మరణము లేకుండా దేవుడు చేయడానికే ఆయన కలువరి శిలువ మీద ప్రాణము పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మరొక వాక్యాన్ని కనుక మన ఎబిసిలు రాసిన పత్రిక, మనకు రక్షణ ఎలాగ వచ్చింది, మనలో ఉన్న పాపం ఎలాగ క్షమించబడింది, మనలో ఉన్న ఆ మరణము ఎలాగ క్షమించబడిందంటే, ఎబిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 8వ, అందరూ చూడండి. ఎబిసిలు రాసిన పత్రిక 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా, చూడండి, దేని ద్వారా అంట? ఎలాగంట? విశ్వాసము ద్వారా. అంటే ఎవరిపైన విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచడము ద్వారా ఆయన అనుగ్రహించిన కృప చేత రక్షింపబడి ఉన్నారు. అంటే దేనిలో నుంచి రక్షించబడ్డాం? పాపములో నుండి. పాపములో నుండి ఏమేమంటాం? ఇప్పుడు రక్షింపబడి ఉన్నాము. ఇది అయిపోయిందా, లేకపోతే జరుగుతుందా, లేకపోతే జరగబోతుందా? అమ్మా, అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనం యేసునందు విశ్వసించామో ఆయన కృపచేత ఏమైందంటే ఇప్పుడు మనము రక్షింపబడి ఉన్నారు. అంటే రక్షణ పొందేశాం. అంటే మనకు ఉన్న ఆ పాపమునకు ఉన్న శిక్ష ఏంటి అంటే మరణం. ఆ మరణం ఇప్పుడు లేదు. అర్థమవుతుందమ్మా? ఎవరికి లేదు? రక్షింపబడిన వాళ్ళకి లేదు. ఏంటి ఆ రక్షణ అంటే, పాపము వలన వచ్చు జీతము మరణమైన ఆ శిక్ష మానవుడు తప్పించుకున్నాడు. ఏ మానవుడు తప్పించుకున్నాడు? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వారు ఆ శిక్ష నుండి తప్పించుకున్నారు. హల్లెలూయా. రోమిలు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో ఈ మాట ఉగ్రత అంటాడు. అక్కడ ఉగ్రత అని ఉగ్రత నుండి మనం తప్పించుకున్నాము అని రాయేస్తాడు. ఒకసారి రండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. చూడండి,
పాపము అనే శిక్ష, పాపము ద్వారా వచ్చే శిక్ష అయిన ఆ తీర్పు, ఆ శిక్ష అంటే ఆ మరణములో నుండి మనం ఇప్పుడు రక్షించబడ్డాము. ఇది అయిపోయిన పని. రక్షించబడ్డాము. పాపము ద్వారా వచ్చే శిక్ష అయిన ఆ మరణము నుండి ఎవరైతే యేసునందు విశ్వసించారో వారందరూ కూడా, మనమందరము కూడా ఏమయ్యమున్నామంటే ఇప్పుడు మనము రక్షించబడ్డాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్ష విధి లేదంట. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చూడండి, ఏం లేదంట, ఏమీ లేదంట. ఏంటి ఆ శిక్ష? నరకము పోయే స్థితి మానవునికి లేదు. ఎవరికి? యేసునందు విశ్వాసం ఉంచిన వారికి. ఇది అయిపోయింది. శిక్షను తప్పించుకున్నాము. ఇది పాపము ద్వారా వచ్చిన ఈ శిక్ష నుండి మనము రక్షించబడ్డాం. ఇది జరిగిపోయింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ పాపము మనల్ని ఏం చేస్తుందంటే ఒత్తిడి చేస్తుంది. పాపముకున్న బలము, ఆ బలము మన మీద పోరాడుతుంది. ఇది పాపపు శక్తి ద్వారా జరిగే కార్యము. హల్లెలూయా. రక్షింపబడిన మనందరిపైన ఈ పాపము అనగా సాతాను పాపాన్ని ఆధారం చేసుకుని ఈ సాతాను మనమందరిపైన ఒత్తిడి చేస్తూ ఉంటాడు. చూడండి, ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం కానీ గమనిస్తే, ఒకటి మనం చూసాం ఏంటంటే అయిపోయిన పని. అంటే మనం రక్షించబడ్డాం. ఎప్పుడైతే మనం విశ్వసించామో మన మీద ఉన్న శిక్ష ఏదైతే ఉందో, ఆ నరకం ఏదైతే ఉందో దాన్ని మనము తప్పించుకున్నాము. ఇది అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఈ పాపానికి శక్తి ఉందంట. ఈ శక్తి చేత మనలను లోపర్చుకోవడానికి మన మీద ఎన్నో పోరాటాలు మనము ఎదుర్కొంటూ ఉంటున్నాం. చూడండి, 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం కానీ గమనిస్తే చూడండి, 18వ వచనం నుంచి చదవండి, మనకు బాగా అర్థమవుతుంది. లేకపోతే 16వ వచనం కానీ చదవండి, లేకపోతే 14వ వచనం. ధర్మశాస్త్రం 14వ వచనం చదవండి. ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించుచున్నదే చేస్తున్నాను. చూడండి, రెండు కనిపిస్తుంది ఇక్కడ. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయట్లేదు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాడు మానవుడు. అంటే ఇప్పుడు పాపము తనకున్న శక్తి ద్వారా మానవుల పైన పోరాడుతుంది. అర్థమవుతుందా? మనము ఇంకా చదవండి, అర్థమవుతుంది. ఇంకా చదవండి. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాను. నాయందు అనగా మంచిది ఏది లేదని నేను ఎరుగుదును, మేలైనది చేయవల్లని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగట్టలేదు. చూడండి, మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ చేసేటప్పుడు వచ్చేసరికి నేను మేలు చేయట్లా. ఏం చేస్తున్నాను? కీడే చేయడానికి ఒక నియమము అనేది నాలో కనిపిస్తుంది అంటాడు. చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు
కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో, నేనింత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు మాత్రమే పోరాడుతున్న ఈ పాపపు శక్తి నుండి మనకు జయమిచ్చువాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క జరుగుతున్నది ఏంటి అంటే, మనము పాపపు శక్తి నుండి, దేని నుండి అందరూ చెప్పండి, దేని నుండి అంటమ్మా? పాపపు శక్తి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే, పాపపు శిక్షను మనము తప్పించుకున్నాం. అమ్మ, అర్థమవుతుందే? అయిపోయిన పని, దేవుడు చేసిన పని. నువ్వు నేను ఏం పని కూడా చేయలే, కేవలం యేసునందు విశ్వాసం ఉంచడమే మనము చేసిన పని. కాబట్టి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అవునా? మనం చదువుకున్నామా? అది అయిపోయింది. మళ్ళీ ఒకసారి చదువుకుని మళ్ళీ దీనికి వద్దాం. చూడండి ఒకసారి ఎపిసీలు రాసిన పత్రిక. ఇది మనం చేసిన పని కాదు, దేవుడు చేసిన పని. మళ్ళీ చదువుకుందాం. ఎపిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 చదువుకుందాం ఒకసారి. త్వర తీయండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎవరి వలన కలిగింది కాదంట, మన వలన. ఎవరికి? వారి వలన కలిగినది కాదు. ఎవరి వరం అంట? దేవుని వరము. అంటే ఆ పాపపు శిక్షను తొలగించుకున్న ఆ యొక్క కార్యము మన వల్ల జరగల, దేవుని వలన. ఎప్పుడైతే మన విశ్వాసం ఉంచామో ఆయనే చేసి పెట్టిన పని. ఆయన రక్తము వలన మన పాపము క్షమించబడి ఆ ఉగ్రత ఏదైతే ఉందో, లేకపోతే ఆ యొక్క ఏమంటాము దాన్ని, ఆ మరణం ఏదైతే ఉందో దాన్ని మనము తప్పించుకున్నాము. అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే, మనం రక్షించబడ్డాము, ఓకే, కానీ పాపపు తనకున్న శక్తి ద్వారా మన మీద పోరాడుతూ ఉంటుంది. ఎవరి మీద పోరాడుతుంటుంది అంటే, ఈ శరీరం మీద పోరాడుతుంది. ఈ శరీరాన్ని వాడు ఉపయోగించుకుంటాడు. ఎవరు? సాతానుడు. అర్థమవుతుందమ్మా? ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఈ శరీరానికి అనేక ఆశలు పుట్టించి, ఈ శరీరానికి అనేక ఆలోచన పుట్టించి, దేవుని చిత్తము కానప్పటికీ కూడా దాన్ని చేయడానికే మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ శరీరానికి మనలో ఉన్న ఆత్మకు నిత్యము పోరాటం కలుగుతూ ఉంటుందంట. ఏం కలుగుతుందమ్మా? చదవండి ఒకసారి. గలతీ రాసిన పత్రికలకు వస్తే, నిత్యము మనకు పోరాటం. దేనికంటే మన శరీరానికి మన ఆత్మకు నిత్యము పోట్లాట జరుగుతూ ఉంటుంది. ఏంటి? నువ్వు మేలైందే చేయాలనుకుంటావు. అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడు దాకా మనం చదివింది ఏంటంట, నేను మేలు చేయాలని కోరుకుంటున్నాను కానీ కీడే చేయడం కలుగుతుంది. కారణం ఏంటంటే, మన మీద అంటే శరీరము ఆత్మకు శరీరం. 5వ అధ్యాయం రండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనం చదవండి. చూడండి, నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి. చూడండి, ఇక్కడ 2 కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఆత్మానుసారమైన పని, రెండవది శరీరపరమైన పని. చూడండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేయరంట, శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము, చూడండి బాగా అర్థం చేసుకోండి, శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. ఇప్పుడు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్ష, అంటే విరోధముగా రెండిటికి వేరువేరుగా పోట్లాడడం అనేది ఒకటి జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఇవి ఒకదానికి ఒకటి. దేనికి? శరీరానికి, ఆత్మకు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నది గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఏమి చేయాలని, ఇతరులకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? మేలు చేయాలనే కోరుకుంటున్నావు, కానీ మేలు చేయక మీరు ఏం చేస్తున్నారంట? కీడే చేస్తున్నారు. అంటే సాతానుడు దేన్ని వాడుకుంటున్నాడు? ఇక్కడ శరీరాన్ని వాడుకుంటున్నాడు. ఈ శరీరాన్ని శరీరం మీద ప్రభావం చూపిస్తాడు. అనేక ఆశలు పుట్టించి
లోనున్న నీ ఆత్మకు పోరాటం. అందుకనే ఇది పాపపు యొక్క శక్తి అని రాయబడింది. ఈ పోరాటం ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనము చనిపోయేదాకా ఉంటుంది ఈ పోరాటం. అర్థమవుతుంది? ఎప్పటిదాకా ఉంటుందంట? మనం ఒకటి పాపపు శిక్ష నుండి మనము తప్పించుకున్నాం ఒకటి. రెండవది పాపపు శక్తి నుండి దేవుడు మనను తప్పిస్తూ ఉన్నాడు. ఈ సాతానుడు ఏం ఉపయోగించుకుంటాడంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. శరీరముగా అనేక ఆశలు పూర్తిస్తాడు. ఈ శరీరమునకు ఆత్మకు రెండింటికి పోరాటం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము అనుదినము ప్రార్థన శక్తి, వాక్యాన్ని చదవడం ఇవి చేస్తుంటే మన ఆత్మకు శక్తి పెరగాలి. ఆత్మశక్తి ద్వారానే శరీరాన్ని జయించాలి మనం. హల్లెలూయా. కాబట్టి అలాగ జయించకపోతే ఇప్పుడు శరీరమే బలం పొందుకొని ఆత్మను ఏం చేస్తుంది? ఓడిస్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, శరీర క్రియలు అంటాడు 19వ వచనం. మనం చాలాసార్లు చదువుకున్నాం. శరీర కార్యాలు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరం, క్రోధములు, కక్షలు, భేదములు, విమతాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏ క్రియలంట? శరీర క్రియలు. కాబట్టి ఈ శరీరము వీటిని చేయడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందమ్మా? వ్యభిచారము, చూడండి, ఇంకా ఆ యొక్క జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, ద్వేషాలు, కలహము, ఇవన్నీ దేనికి సంబంధించిందంట? శరీరానికి సంబంధించి. ఈ శరీరము ఇవి చేయడానికి ఇష్టపడుతుంది, కానీ ఆత్మ ఇవి ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా జీవించి ఈ శరీర క్రియలను చంపాలి. సాతానుడు వీటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఇవి జయించాలంటే నీకు ఎవరి శక్తి కావాలంటే దేవుని శక్తి ద్వారానే ఈ క్రియలను నువ్వు జయించగలవు. లేకపోతే మనం జయించలేం. అర్థమవుతుందమ్మా? దేవుడు తన ఆత్మను ఎందుకు మనకు అనుగ్రహించాడంటే ఆ ఆత్మ ద్వారానే మనం ఇలాంటి క్రియలు మనం జయించగలము. దేవుడు మన మధ్య ఉండడానికి, మనతో ఉండడానికి, మనలో జీవించడానికి ఎవరిని పెట్టాడంటే దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ మనలో ఉంటుంది. మనము ఆ ఆత్మశక్తి ద్వారా, ఆత్మ బలము ద్వారా ఈ శరీర క్రియలను చంపాలి. చూడండి, రక్షింపబడక మునుపు ఎన్నో అలవాట్ల చేత మానవుడు జీవిస్తుంటాడు. ఉదాహరణకు ఒక బాగా తాగేవాడైతే రక్షించబడినప్పుడు తాగుడు జోలికి పోకుండా మానేస్తాడు. అమ్మా అర్థమవుతుందా? మానేసి ఎప్పుడు దాకా మానేస్తాడు? ఒక 2 నెలలు 3 నెలలు బాగా మానేస్తాడు. తర్వాత సాతానుడు వాడుకుంటాడు, అనేక ఆశలు పుట్టించి మరలా తాగడానికి లాక్కెళ్ళి అదే శోధన అనమాట. అర్థమవుతుంది? అర్థం చేసుకోవాలి. అదే శోధన. కాబట్టి ఆ శోధనలో ఆ వ్యక్తి పడిపోతే మొదట 1 క్వార్టర్ 2 క్వార్టర్లు తాగేవాడు ఇప్పుడు 4-5 క్వార్టర్లు. అర్థమవుతుంది? పాపపు ఏంటంట? శక్తి. ఈ శక్తి నిన్ను పోరాడుతూ ఉంటుంది. మనము ఆ శక్తిని జయించకపోతే దానికే మనము అమ్ముడైపోతాం, దానికే మనము లోబడిపోతాం. అవి మనను పోరాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ శక్తి నుండి మనం జయించాలంటే ఎవరి శక్తి మనకు కావాలి? దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తన ఆత్మనే మనకు అనుగ్రహించున్నాడు. ఆ ఆత్మ సహాయంతోనే ఈ పాపపు శక్తి ఏదైతే ఉందో ఇవన్నీ మన మీద పోరాడుతూ ఉంటుంది. చదివిన మాటలన్నీ కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి ఆ యొక్క బానిసల నుండి రక్షించబడి ఉంటాడు. కోపము, చూడండి, అల్లరి, అసూయ, చూడండి, కక్షలు, బూతు మాటలు, చూడండి, ఇలాగ ఎన్నెన్నో మానవుని జీవితంలో వీటన్నిటి ఈ శరీరము బానిసలైపోయింది. వాడన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించున్నాడు. మరలా వీటినే సాతానుడు వాడుకుంటాడు. అయితే మనం దాంట్లో పడకుండా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే అవి మనల్ని పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటం ఎప్పుడు దాకా ఉంటుందమ్మా?
చనిపోయేంత వరకు ఈ పోరాటం నీకు నాకు ఉంటూనే ఉంటుంది. మనము దేవుని శక్తి ద్వారా వీటిని జయిస్తాలి. కాబట్టి ఒకటి ఏంటంటే మనం రక్షించబడ్డాం, రెండవది మనం ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం. అమ్మ అర్థమవుతుందే? ఇప్పుడు ఏంటంటే మన స్థితి ఇప్పుడు ఏంటంట, రక్షించబడుతూ ఉన్నాం. దేంటి నుంచి? పాపపు శక్తి నుండి. పాపము యొక్క శిక్ష ఆల్రెడీ దేవుడు ఎప్పుడో తీసేశాడు. ఎప్పుడైతే ఆయన మీద మనం విశ్వాసం ఉంచామో ఆ ఉగ్రత, ఆ యొక్క నరకంలో నుండి పడకుండా మనము తప్పించబడ్డాం. ఇది అయిపోయింది. అయితే సాతానుడు గమ్ముగుండడు. ఏదో ఒక ఆశలు పుట్టిస్తాడు. ఆదాము అవ్వ కూడా ఆ పండు తినడానికి ఆశ పుట్టించాడంట. ఆ పండు తినాలన్న ఆశ వచ్చిందంట. ఎవరికి? అవ్వకి. అంతే కదా, దేవుడు పెట్టాడు. చెట్ల మధ్యలో ఉన్న పండును పెట్టి చూపించి, ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఆమెకి ఆ పండును చూడగానే ఏమనిపించింది? అయ్యా తినాలనిపించింది. అంటే తినాలన్న కోరిక. సాతానుడు కూడా మనం ఏదైతే అసహించుకున్నామో, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాని మీదనే ఆశ పుడుతుంది. ఇది ఎలాగొచ్చింది? పాపముకున్న శక్తి, తన శక్తి మన మీద ప్రయోగిస్తాడు. ఆ ప్రయోగించినప్పుడు మనం బలహీనులు అయిపోతే మరలా మనం పాపములో పడడానికి అవకాశం ఉంది. ఈ పోరాటం ఎప్పుడు దాకా ఉంటుంది? జీవితకాలం ఉంటుంది మనకి. అర్థమవుతుందా? కాబట్టి జీవితకాలము నీకు జయం ఇవ్వడానికే, పాపములో నుండి రక్షించబడుతూ ఉండడానికే దేవుడు తన ఆత్మను నీకు నాకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే నీలో ఉంటుంది, నీ మధ్య ఉంటుంది. పరిశుద్ధులైన రక్షించబడిన యేసు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఆయన ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆత్మశక్తి ద్వారానే ఈ పాపపు శక్తి నుండి, పాపానికి మనము లొంగకుండా మనము జాగ్రత్త పడతాం. అందుకనే నిత్యము ప్రార్థన మనకు అవసరము. అర్థమవుతుందా? ఈనాడు ప్రార్థనను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఎక్కువ. మా కుటుంబంలో సమస్యలు వస్తుందండి, పీడకల్లో వస్తుందండి, దెయ్యం వచ్చి తొక్కుతుందండి. తొక్కకుండా ఏం చేస్తుంది? అర్థమవుతుంది? మనమేమో ప్రార్థనకి లొంగము, ప్రార్థన చేసుకోము, వాక్యం జోలికి రాము, వాక్యాన్ని చదవము. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థనకి వాక్యానికి దూరం అయిపోతామో సాతానుడు గమ్ముకుంటాడా? తన శక్తి ద్వారా మనకు పోరాటాలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యం వినడం నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధికి రావడం నిర్లక్ష్యము చేయొద్దు. వీటి ద్వారా మన ఆత్మ బలపరచబడుతుంది. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా మనకు ఆధ్యాత్మిక శక్తిని పొందుకుంటాం. ఎన్ని రకాల ఒత్తిడి సాతాను తెచ్చినా మనము దాన్ని జయించేవారుగా ఉంటాం. ఎన్ని అయింది ఇప్పటికి? ఎన్నయిందమ్మా? అందరూ ఇక్కడ ఉన్నట్లేదు, అందరికి ఆకలి వేస్తున్నట్టుంది. ఆకలి వేస్తుందే? ఎన్ని అయింది ఇప్పటికి? ఏమ్మా వింటున్నారా లేదా? ఒకటేమో దేవుని యొక్క పాపము యొక్క శిక్ష నుండి మనము తప్పించుకున్నాము. ఇప్పుడు పాపపు యొక్క శక్తిలో నుండి మనం రక్షించబడుతూ ఉన్నాము. మూడవది రక్షించబడతాము. దేనిలో నుంచి? ఇది ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరిగే కార్యం. ఏంటి అంటే ఇక పాపం అనేదే ఉండదు, ఇక సాతాను అనేవాడే ఉండడు. అలాంటి స్థితిలో మనము పాపపు యొక్క ఉనికే ఇక లేని విధంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోకి రండి ఒకసారి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి వస్తే ఇది మూడవది.
రక్షించబడతాము. దేంట్లో నుంచి రక్షించబడతాము? ఇక పాపం అన్న మాటే లేకుండా, సాతానుడు అన్న మాటే లేకుండా దేవుడు మనను ఆ స్థితికి, ఆయన మనతో, మనము ఆయనతో ఉండబోయే ఒక దినము రాబోతుంది. అది పూర్తి రక్షణ అనేది మనము ఇక్కడ చూస్తాం. 20వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి ఒకసారి. అందరూ వాక్యాన్ని చూడండి. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచకుండునట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెం కాలం వాడి విడిచే వాళ్ళెవలెనో. ఏం చూశారమ్మా ఇక్కడ? ఏం చూశారు ఇక్కడ? సాతానును బంధించి ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరంలో అగాధంలో మూసేసాడంట. మనం 1000 ఏండ్ల పరిపాలన అనుకున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, గుర్తుందే? 1000 ఏండ్ల కాలం, అది దేవుడు తన ప్రజలతో నివసించే కాలం అంట. ఈ 1000 సంవత్సరాలు సాతానుడు వాని యొక్క మాట లేకుండా 1000 సంవత్సరాలను ఒక అగాధములో బంధించాడు. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం కాలం వాడికి వెసులుపాటు కలిగించాడు, వాడికి అవకాశం కల్పించాడు. ఎవరికి? అపవాదికి. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత వాడు బయటికి వచ్చి, అప్పటిదాకా ఎక్కడున్నాడు? వాడు అగాధంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. వాడుంటేనే ఇలాంటి నష్టాలంతా కూడా. వాడు మనుషులను పోరాడుతూ ఉంటాడు, ఈ పాప పనులు చేయిస్తాడు. వాడు లేకుండా ఉంటే ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ 1000 సంవత్సరాల్లో బంధించిన తర్వాత దేవుడు కొంతకాలం, చివరి లైన్లో చదవండి, మూడో వచనం చివరి లైన్లో, వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. ఆ కొంచెం కాలం తర్వాత బయటికి వచ్చి ఏమంటాడంటే, ఇప్పుడు 7వ వచనం నుంచి చదవండి. అంటే 1000 సంవత్సరాలకు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆడు అగాధములో మూసినాడు. ఇప్పుడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను ఉన్న చెరలో నుండి విడిపింపబడును. అంటే అప్పటిదాకా ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు సాతానుడు. కాబట్టి ఆ చెరలో ఉన్న సాతానుడు 1000 సంవత్సరాలు అయిన తర్వాత విడిపించబడతాడు. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేటుకై వాడు చూడండి, అప్పుడు దాకా వాడు అగాధములో ఉన్నాడు. అగాధములో ఉన్న ఆ సాతానుడు బయటికి రాగానే ఏం పుట్టించాడంట? యుద్ధము రేపుతాడు. అంత భయంకరమైన సాతానుడు, అంత భయంకరమైన వాడు సాతానుడు. కాబట్టి యుద్ధమును కల్పిస్తాడంట. గోగు మాగోగు అను వారిని మోసపరిచేవాడు సాతానుడు. మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేస్తాడంట. ఆ పోగు చేయుటకై బయలుదేరిన తర్వాత 9వ వచనం చదవండి. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ఎవరిని? సాతానుని. అర్థమవుతుందమ్మా? చదవండి, మళ్ళీ చదవండి 9వ వచనంలో. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేసెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు, యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఏమా, ఇది భవిష్యత్తులో జరగబోయేది. భవిష్యత్తులో దేవుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన కొంతకాలము అగాధంలో మూసేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొంతకాలం దేవుడు వాడికి అవకాశం ఇస్తే
ఆ కొంతకాలం కూడా యుద్ధాన్ని ఏం కల్పిస్తాడంట, యుద్ధమునకు మనుషులను ప్రిపేర్ చేస్తాడంట. అప్పుడు దేవునికి మహాకోపము, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాడిని పూర్తిగా నాశనం చేసి దహించి ఎక్కడ పెడతాడంట, 10వ వచనంలో, వానిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేసిన. అయిపోయింది. ఇక ఈ సాతాను చాప్టర్ అక్కడితో ముగిస్తుంది. అర్థమవుతుందమ్మా? వింటున్నారా లేదా? సాతాను చాప్టర్ అప్పుడుతో ఇక పాపం అనేది, నిన్ను మోసపుచ్చేవాళ్ళు, ఒకరికొకరు అబద్ధాలు చెప్పడము, ఒకరికొకరు మోసాలు పుచ్చడం ఇక మీదట ఉండదు. కాబట్టి 21వ అధ్యాయం 1, 2, 3 చదువుకుంటే, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. తర్వాత ఏముండదంట, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతి గతించిపోయాను, సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇక మీదట సాతాను ఇక ప్రస్తావన ఇక ఉండదు. ఒకరినొకరు మోసపుచ్చే సాతాను ఆలోచన ఇక ఉండదు. మరణాన్ని కల్పించే దుష్టుడు ఇక ఉండదు. పూర్తిగా సాతాను ఉనికే లేకపోతుంది. ఉనికే దేవుడు తీసివేయబోతున్నాడు. ఇది రాబోయే కాలంలో జరుగుతుంది. రక్షించబడతాం అంటే ఫ్యూచర్లో ఇక పాపం అనే ఇబ్బంది మనకు ఉండకుండా దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడు మనతోనూ మనం ఆయనతో కూడా కలిసి నివసించే ఒక కాలం అనేది రాబోతుంది. ఇది జరగబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈనాడు 3 కాలాల్లో చూసాం. ఒకటి, రక్షించబడ్డాం. రెండవది, రక్షించబడుతూ ఉన్నాం. రక్షింపబడతాము. దేంట్లో నుంచి? పాపము యొక్క శిక్ష అయినటువంటి నరకంలో నుండి మనం రక్షించబడ్డాం. ఒకటి, అర్థమవుతుందమ్మా? పాపము యొక్క శిక్ష ఏంటి? ఆ శిక్ష మరణం. ఆ మరణాన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో దేవుడు అప్పుడే దాన్ని ఉందా లేదా తీసేశాడు. ఇది అప్పుడే జరిగిపోయింది. నువ్వు మరలా భయపడడానికి వీలు లేదు. ఇంకా నాకు పాపం ఏమైనా ఉందేమో, నేను ఇంకా ఏం చేయాలో దేవుని కొరకు అని భయపడాలో అంటూ ఏమి కూడా లేవు. దేవుడు ఆ నరకాన్ని తప్పించేశాడు. అయితే ఇప్పుడున్నది ఏంటి అంటే, ఇప్పుడు దేంట్లో నుంచి మనం రక్షించబడుతూ ఉన్నామంటే, ఈ సాతాను యొక్క శక్తుల నుండి, వాడి బలము నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనకు ప్రార్థన అవసరం. అందుకనే దేవుని వాక్యం చదవడం అవసరం. అందుకే దేవుని వాక్యం వినడం అవసరం. మనం ఇదేమీ లేకుండా ఆదివారం ఒక్కరోజే వచ్చి ఒక 10-20 నిమిషాలు వాక్యం విని వెళ్ళిపోయి మరలా ఇంకొక ఆదివారం వచ్చి ఈ లోపల సాతాను ఎన్ని పోరాటాలు నీకు కల్పిస్తాడో. కాబట్టి అర్థం చేసుకోండి, ఇప్పుడు మన స్థితి ఏంటి అంటే రక్షింపబడుతూ ఉన్నాము. ఎప్పుడు దాకా ఈ రక్షణ ఎప్పుడు దాకా ఉంటుందంట? నువ్వు నేను చనిపోయేంత వరకు సాతానుడు పోరాటము ఆగదు. అనేకమైన వాటికి మన మీద పోరాటం చేస్తూ ఉంటాడు. దానికి నీ ఆత్మీయ శక్తి అవసరం. నీ ఆత్మీయ శక్తి బలపడితేనే నీ శరీర శక్తిని నువ్వు దాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఇక మూడోది, రక్షింపబడతాము అంటే సాతాను ఉనికే లేకుండా దేవుడు మనతోనూ మనం దేవునితో ఉండబోయే కాలమే రాబోయే కాలం. హల్లెలూయా. కాబట్టి వీటిని గమనించి మనము విశ్వాసమందు మనము ఎదుగుదుముగాక.